హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కరివేపాకు పొడి చేసుకుందామండి. కరివేపాకుని ఇలా కట్ చేసి తెచ్చుకున్నాను. దీన్ని ఆకులు తీసేసి కడిగి ఆరబెట్టేసుకుందామండి. ఆకులు వలిసేసుకున్న కరివేపాకుని ఇలా వాటర్లో కడిగేసుకోవాలండి. ఇలా బాగా వాటర్ లేకుండా చేసి కాసేపు స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇలా ఆకు మొత్తం స్ట్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకొని ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. ఈ ఆకుని ఎండలోనే ఆరబెట్టుకోవాల్సిన పనేమీ లేదండి. ఇట్లా ఇంట్లో వేసేసి క్లాత్ మీద వేసేస్తే ఆరిపోద్ది. ఈ కరివేపాకు శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయినాక దీంతో కరివేపాకు పొడి చేసుకుందామండి. మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇలా ఆరిపోయింది చూడండి. కొంచెం కూడా తేమ లేకుండా పొడి పొడిలాడుతూ ఉన్నాయి ఆకులు. ఇప్పుడు వీటిని పొడి చేసేసుకుందాం. పొడి చేసుకోవడానికి ముందుగా వేయించుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో శనగపప్పు వేసుకున్నామండి. ఇందులో కొద్దిగా మినపప్పు, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వేయించుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వీటిని కూడా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు నువ్వులు వేయటం లేదు. చాలా కొద్దిగా మిరియాలు వేస్తున్నానండి. మిరియాలు నాకు ఇష్టం అండి వేయడం, అందుకని వేస్తున్నాను. మీకు నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయచ్చు, అది నా అలవాటు. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వీటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఈ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. ఎండుమిరపకాయలను డ్రై రోస్ట్ చేస్తే ఘాటు వచ్చేస్తుంది కదండి, గొట్టు వస్తుంది మిరపకాయలు, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మీకు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. ఒకప్పుడు ఆకైతే ఒక 15-20 ఎండుమిర్చి పడతాయండి. మీరు ఇంకా కారం తింటే పెంచుకోవచ్చు మిరపకాయలు. మిర్చి కూడా బాగా నల్లగా అయిపోకుండా కొద్దిగా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులో కొద్దిగా చింతపండు వేసేసుకుందాం. ఇవి ఒక ఎల్లుల్లిపాయ గబ్బాలండి. ఇవి పొట్టు తీసి కూడా వేస్తారండి, మీకు ఇష్టమైతే తీసుకోండి. నాకు పొట్టుతోనే వాడడం అలవాటు అండి.
ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నానండి. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, ఏదైనా సాల్ట్ అయినా వేయచ్చు. ఇవి వేగేటప్పుడు వేసేస్తే కొంచెం తడిపోతుందండి. ఉప్పులో తడి ఉంటుంది కదండి, అది కూడా పోయి ఈ కారపొడి నిల్వ ఉంటుంది. మిరపకాయలు వేగిపోయినాయండి, వీటిని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇదే పాన్లో కరివేపాకు కూడా వేస్తానండి, దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. చక్కగా గలగలామని వేగిపోవాలండి. ఇది ఆయిల్ వేయలేదండి, ఇది ఓన్లీ డ్రై రోస్ట్. వేగాక చూపిస్తానండి. కరివేపాకు కలర్ చేంజ్ అయింది చూసారా, ఇలా చక్కగా వేగిపోవాలి. కరివేపాకు వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఊడడం తగ్గుతుంది, కంటికి చాలా మంచిది. విడిగా కరివేపాకుని తినమంటే కూరల్లో ఏరు పెట్టేస్తాం కదండి, ఇలా పొడి చేసుకుంటే చచ్చినట్టు తినచ్చు. రోజు ఒక ముద్దలో తింటే చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకు అలవాటు చేసేయండి ఇలా తయారు చేసి. ఎవరో ఎందుకండి, నేను కూడా కూరలో కరివేపాకు వస్తే తీసేసి పక్కన పెడతానండి. అదే ఈ పొడి వేసుకున్నాను అనుకోండి తినేస్తాను. అందుకని చెప్పి నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, ఇలా తయారు చేసుకోవాలి. చూసారా గలగలా ఉంటుంది. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న ఈ పప్పులు, మిరపకాయలు అన్నీ మిక్సీ వేసేసుకుందామండి. కరివేపాకు వేగిపోయిందండి, చూసారా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ వేసుకుందామంటే కరెంటు పోయిందండి ఇప్పుడే, మళ్ళీ కలుస్తా. కరెంట్ వచ్చిన తర్వాత ఈ పొడి అంతా మిక్సీ చేసి చూపిస్తా మీకు. మిక్సీ చేసేసుకుందామండి పౌడర్లో. ఇలా పౌడర్ చేసుకోవాలండి పప్పులు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇంతే అండి, కరివేపాకు కారం రెడీ అయిపోయింది. నేను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. వేడి వేడి అన్నం, కరివేపాకు ఇలా నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్దలో తినేయాలి.